హలో అండి. కాయగూరలు లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగాను కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. రైస్‌లోకి గానీ, రోటీస్‌లోకి గానీ సూపర్‌గా ఉంటుందనమాట. సో, తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే బాగా అర్థమవుతుందండి. సో, అందుకోసం కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత లైట్‌గా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లము అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. సో, వీటిని మనం వేయించుకోవాలి. సో, అలాగే ఒక కప్పు టమాటాలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో, మా పిల్లలు ఎక్కువగా కారం తినరు కాబట్టి నేను వేసుకోవట్లేదండి. ఇంకా మసాలా ఎక్కువైపోతుందని. సో, వీటిని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. మంచిగా వేగిపోతాయి. సో, ఇదే స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. సో, ఈ చల్లార్చుకున్నలోగాను ఒక బౌల్ తీసుకొని ఇందులోనే 3/4 కప్పు వరకు బేషన్ తీసుకోండి. శనగపిండి ఉంటుంది కదా! శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు అనేది ఫ్రెష్‌గా ఉండాలండి. సో, అప్పుడే బావుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పావు చెంచా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే పావు చెంచా కారాన్ని యాడ్ చేసుకోండి. సో, అలాగే ఇందులోని టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అది కూడా పావు చెంచానే వేసుకున్నానండి. అలాగే జీలకర్ర పొడి పావు చెంచా వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. లేకపోతే ఇందులోని వాము కూడా వేసుకోవచ్చు. అలాగే కసూరి మేతి కొద్దిగా వేసుకుంటున్నాను. సో, ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి థిక్ బ్యాటర్ వచ్చేటట్లు కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేసుకుంటే పలుచగా అయిపోతుంది. అస్సలు పలుచగా అవ్వకూడదండి. ఇది థిక్ బ్యాటర్ అనేది ఉండాలి. సో, అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బీట్ చేయండి. ఒక 5 మినిట్స్ బీట్ చేసుకుంటే ఒక 2 నిమిషాల నుంచి 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకుంటే మీకు మంచిగా వస్తుందన్నమాట కర్రీ అనేది. చాలా బావుంటుంది. సో, తప్పకుండాను ఇలాగా బీట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ విధంగాను మొత్తం ఉండలు లేకుండాను బాగా బీట్ చేసుకోవాలండి. సో, మరి కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే చాలా బాగా వస్తుంది. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు. థిక్‌గా ఉండాలి. ఇదే స్టేజ్‌లోని వీటిని పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. సో, అంతలోగాను ఇంకో బౌల్ తీసుకోండి. ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నానండి. సో, అలాగే 1 టేబుల్ స్పూను శనగపిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకును బాగా బీట్ చేసుకోండి ఈ పెరుగుని. చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఇందులో శనగపిండి వేసాను కదా! సో, శనగపిండి వేస్తే గనుక మనం పెరుగనేది కర్రీలో యూజ్ చేసేటప్పుడు విరిగిపోకుండాను, కనిపించకుండాను మంచిగా ఉంటుందనమాట. సో, ఈ విధంగా బీట్ చేసుకుంటే మీకసలు అందులో పెరుగు వేసినట్టుగా కూడాను అనిపించదు. సో, అందుకే ముందుగానే ఇలాగా బీట్ చేసేసుకోవాలనమాట. క్రీమీగా అయినంత వరకును బీట్ చేసేసుకోండి. బాగా మిక్స్ అయినంత వరకును. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇలా అరకప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడాను బాగా కలిసేటట్లు ఇలా మిక్స్ చేసేసుకోండి. చాలా బావుంటుంది. సో, ఈ విధంగా మిక్స్ చేసుకోండి తప్పకుండాను. సో, చూసారు కదా లైట్‌గా క్రీమీగా ఉంది. సో, వాటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇక్కడ మనం ఉల్లిపాయ తాలింపు ఉంది కదా! వాటిని కూడాను మిక్సీ పట్టేయాలి. అసలు మనకి మెత్తగాను గ్రైండ్ చేసేసుకోండి. ఈ మిక్సీ ఇలాగా గ్రైండ్ చేసుకుంటేనే బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో, అదే కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇందులో పెరుగు గట్రా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో, పక్కన పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా! సో, ఉల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ టమాటా పేస్టు ఇందులో యాడ్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు మొత్తంకి మనకి ముద్దగా అయిపోవాలండి. అంతవరకును బాగా కలుపుతూను వేయించుకోవాలి. సో, కాసేపటికి ఒక 5-10 నిమిషాల లోపే ముందుగానే పసుపుని ఒక పావు చెంచా వేసుకోండి. అలాగే కారం కూడాను ఒక పావు చెంచా వేసుకోండి. సో, మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. ఇందులోనే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను, అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా లాస్ట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్‌కి తగ్గ సాల్ట్‌నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. మొత్తం కడాయికి మనకి
అంటుకోకుండా ఉండాలన్నమాట. అంతవరకును వేయించుకోవాలన్నమాట మొత్తం అంతా కూడాను. కాసేపటికి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే గనక వేయించుకుంటే సో ముద్దలా అయిపోతుందండి. సో కడాయికి చూసారా సెపరేట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా సెపరేట్ అయిపోతున్నప్పుడే ఇదే స్టేజ్‌లోని అలాగే వదిలేయండి. సో ఈ విధంగా ఉన్నప్పుడే ఇక్కడైతే మనము పెరుగు పెట్టుకున్నాం కదా! సో ఆ పెరుగు మిక్చర్‌ని వెంటనే యాడ్ చేసుకొని కంటిన్యూస్‌గా కలపాలండి. అస్సలు లేట్ చేయకుండా కంటిన్యూస్‌గా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే పాలనేవి అంటే ఇక్కడ మనం పెరుగు వేసాం కదా! పెరుగు అనేది ఇంకా కర్డిల్లా కాకుండాను బాగా మిక్స్ అయిపోతుందన్నమాట. అందుకే కంటిన్యూస్‌గా తప్పకుండాను బాగా కలుపుకోవాలి. సో ఇదే స్టేజ్‌లోని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. సూపర్‌గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ కర్రీ అనేది రైస్‌లోకి, చపాతీల్లోకి సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా మనం ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలాగా మన దగ్గర పడినంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ అనేది ఇలా పైకి తెలిపోవాలన్నమాట. అంతవరకును కుక్ చేసుకోండి. మధ్యలోని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నానండి మధ్యలోని. సో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదా! సో అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి. మరీ ముద్దగా అవ్వాల్సిన పని లేదు. సో ఇదే స్టేజ్‌లోనే ఇక్కడ 500 లీటర్ అంటే 500 అంటే మిల్లీ లీటర్ అన్నమాట. హాఫ్ లీటర్ వేసుకోవాలి వాటరు. సో ఒక 2 కప్పుల వరకు వాటర్ ఉంటుందన్నమాట. సో మీరు కన్సిస్టెన్సీ బట్టి, క్వాంటిటీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఇక్కడ నేను శనగపిండి మిశ్రమం అనేది కుక్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అప్పుడేని బాగా వస్తుందండి కర్రీ అనేది. సో వీటిలోనే వాటర్ నేను ఒక చిన్న బౌల్‌తోనైతే వేసుకున్నాను. ఇదే స్టేజ్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుందన్నమాట. మనకి కర్రీ అనేది బాగా త్వరగా రెడీ అయిపోతుంది. సో బాగా బాయిల్ అనేది వచ్చింది కదా! సో ఇప్పుడు చిన్న మనం పునుగుల్లాగా అయితే యాడ్ చేసుకోవాలి. బేషన్ మిశ్రమంతోని పకోడీల్లా వేసుకోవాలి. సో మనకి వేసేటప్పుడు దూరంగా వేసుకోండి. అప్పుడే అంటుకోకుండాను చాలా టేస్టీగా వస్తాయి. సో తప్పకుండాను ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అండ్ దూరం వేసుకుంటే గనుక అంటుకోకుండా ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ కూడాను సో థిక్ బ్యాటర్ ఉంటే గనుక ఇలాగ ఈజీగాను మనం డిప్ చేసేసుకోవచ్చండి. సో వీటిని నార్త్ ఇండియన్స్ ఎక్కువగా డుబ్కి వాలి కడి అని కూడా అంటారు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే గనక అస్సలు మనం గరిటె అనేది పెట్టకూడదు. సో అంతలోగా లైట్‌గా కుక్ అయిపోతాయి అన్నమాట. కుక్ అవుతున్నప్పుడు అప్పుడు మీరు గరిటె పెట్టుకొని లైట్‌గా తిప్పుకున్నట్లయితే సరిపోతుంది. సో ఈ విధంగాను మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగాను ఉడికిపోయాయి కదా! ఇదే స్టేజ్‌లో కసూరి మేతి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. టేక్